ఎవరు? నేనండి. ఏం కావాలి? ఏం కావాలండి? ఇదండి. రాధ చెప్పిందా? రాధ? అవునండి, రాధే చెప్పిందండి. ఇల్లు దొరక నేను పడుతున్న బాగా చూసి రాధ చెప్పిందండి. అతికిచ్చేది పై పోషన్. అమ్మాయి పైన ఉంది, వెళ్ళు. ఎవరండి? నేనంటే నేనే. ఏదో ఇల్లు అద్దెకిస్తారని చెప్పి వచ్చాను. అమ్మ చెప్పిందా? అమ్మనగా మీ అమ్మ చెప్పింది రాధ గారు అనండి. సారీ, ఫర్గాట్ డెడికేట్. ఐఎమ్ సారీ, ఫర్గాట్ డెడికేట్. ఐఎమ్ వెరీ సారీ. సీజన్ మారిందో ఏమిటో కదండి, ఒకటే ఒక్క వస్తుందండి. ఇంట్లో దిగాక ఏసీ చేసుకుంటారు కానీ. తప్పకుండా ఏసీ చేయాలండి, లేకపోతే నా భోజనం కూడా సహించదు. ఇదిగో ఇల్లు చుట్టానికి వచ్చారా? ఆ కిటికీ కేసు చుట్టానికి వచ్చారా? కిటికీ ఉందండి, మామూలు కిటికీగా. మా ఆచార ప్రకారం ఈశాన్యంలో పళ్ళం ఉండాలి, ఉందో లేదో చూసుకున్నా. అన్నీ ఉన్నాయండి. ఇదిగో మిస్టర్, ఇది హాలు. సరే అండి, హాలు చాలా విశాలంగా ఉంది. అవును, ఇదేనా మెయిన్ రోడ్డు? అవును. ఐసి చాలా వెడల్పుగా ఉందండి. మా ఊరు కాలం అంత ఉంది, చెరువంతుంది. చాలా ముందు తప్పడా? ఇలా జబ్బు వచ్చేటట్టు కొట్టి మరీ చెప్పాలండి. సారీ అండి, ఇది నాకు చిన్నప్పటి నుంచి వస్తున్న బ్యాడ్ హ్యాబిట్. అలాగా? ఏమండో చూడండి, అది బెడ్రూమ్. అదేమిటండి అలా పరిగెత్తారు? మీ చేతి కంటే కొడతారు కదండి, అందుకని. అదే కొట్టండి, వాడు వెళ్ళిపోయాడు. ఎవడు? అదేనండి, వాడేనండి. ఆ చిలికలు అమ్ముకునే వాళ్ళండి వాడు. ఇల్లు అద్దుకున్నట్టు వాడే చెప్పాయండి. ఓహో, అవును. అద్దెంటున్నారండి? ఇంకా ఏం అనలేదండి. అనండి. అన్నండి. ఏమండి? ఇలా మీకేది నచ్చినా మమ్మల్ని బాధేస్తే మాకు బాధ కదండి. బాధనండి, మీరేం బాధపడకండి. అనండి. ఓకే అంటాను. నెలకు 500. 3 నెలలు అడ్వాన్స్. 6 నెలలు ఇస్తామండి. 10 గంటల కింద లైట్స్ ఆఫ్ చేసేయాలి. నేను అసలు లైట్లే వేయనండి. ఎక్కువ మంది గెస్ట్లు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. ఇక బాధ ఏం అక్కర్లేదండి, నేను బ్రహ్మచారిని. పైకి నీళ్ళు రాదు, కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి. వెరీ గుడ్, పొద్దున్న మంచి ఎక్సర్సైజ్. కామన్ లెట్రి. లోపలికి వెళ్తే బయటికి 2 నిమిషాలకంతా వచ్చేయాలి. 2 minutes? సరే అండి, ఇదే కొంచెం ఆలోచించండి. ఇకపోతే బాత్రూమ్. స్నానాల గదిలో సంగీతం వస్తుంది ఎవరికైనా అని పాటలు. అది నా పాట కాదండి, హీరో తెస్తుంది. చూడండి, మీ కండిషన్స్ ఎంత ఒప్పుకున్నాను. రేపు పొద్దున్నే అడ్వాన్స్ తీసుకొచ్చిస్తాను, సాయంత్రం వచ్చి జాయిన్ అవుతాను. తప్పకుండా వస్తారుగా? 500 ఇస్తాను, మనగా తీరా రాకపోతే. రాజుని చూసిన కళ్ళతో మొగుల్ని చూస్తే ముట్టబుద్ధి అవుతుందని. అంటే నేను రాజునే మొగుల్ని? ఏది కాదు, అద్దెకి తీసుకున్న ఆసామి మీరు. ఈసామే? సారీ, ఈసామి కదా. ఓకే అండి, రేపు పొద్దున్న అడ్వాన్స్ ఇస్తాను, సాయంత్రం వచ్చి జాయిన్ అవుతాను. అలాగే. ఓకే అండి, వచ్చి జాయిన్ అవుతాను. అలాగే. సరే. నేను సులోచని. డార్లింగ్. ఏమిటి డార్లింగ్? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నేను చెప్పి నిన్ను వెతుక్కుంటే ఇక్కడ కూడా వచ్చాడు. నీ ఫోటో కూడా వాడి దగ్గర ఉంది. అలాగా? అవును, నన్ను కట్టి టైం బాంబు పెట్టి వెళ్ళాడు. పేరు తెలియదు కానీ వాడు ఎక్కడ ఉంటున్నాడో నేను తెలుసుకున్నాను. అమ్మాయి పేరు? రాధా. నువ్వేం భయపడగరాలి, అతన్ని నలిపెట్టి నలిపేస్తాను. నువ్వు ఒకసారి ఇక్కడికి రాకూడదు. అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నట్టు? నేను ఇక్కడ ఆఫీస్ పనిలో ఉన్నాను డాలి. ఓకే బాయ్. అమరెక్కడ? గోవా. ఐసి. చిత్రగుప్త, పార్క్ రోడ్ లో ఉండే రాధ అనే అమ్మాయిని గురించి వివరాలేమి? రాధ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, రంగు ఎరుపు, జుట్టు నలుపు, తల్లి పేరు సత్యవతి, తండ్రి శ్రీనాథ్ బాబురావు. 50,000 కట్నం ఇవ్వలేదని తండ్రి తల్లిని వదిలేశాడు. ఎలాగైనా ఆ డబ్బు సంపాదించి తల్లిని కాపురానికి పంపాలని రాధ పట్టుదల. డబ్బు కోసం నీతి తక్కువ పని తప్ప మరే పనైనా చేస్తుంది. తరువాయి పేజీ నంబర్ 20. చాలు, ఆ అమ్మాయికి డబ్బే కావాలంటే ఎంత అడిగినా ఇవ్వండి. అందుకు ప్రతిఫలంగా తన ప్రియుడు ప్రతాపును మనకు అప్పగించాలని చెప్పండి. చూడు తిరుపతి, కుడి చేతిలో ఉన్న డబ్బుని ఎడం చేతి దొంగలించేసి దాచుకునే రోజులు ఇవి. డబ్బు విషయంలో నమ్మకాలు మంచితనాలు పనికిరావు. నేను ఇట మొహానికి రంగు వేసుకునేది ఆ రంగు కాగితాల కోసమే. అబ్బా, డబ్బు దగ్గర జగముండు కదా. త్వరగా మేకప్ కానీ ఈ డబ్బంతా నీకే ఇస్తాను. ఎందుకు? మీ ఇంట్లో ఉంటున్న ప్రతాపుని బట్టి మాకు అప్పచెప్పాలి. అలాగే, ఆ డబ్బు ఇప్పుడు కాదు, వాడిని మాకు అప్పగించిన తర్వాత ఇస్తాను.
ప్రతాపురుదుగా ఎక్కడున్నావయ్యా? నువ్వు నా ప్రియుడు అనుకుని నేను పట్టివ్వమన్నారు. ఒక్కసారి కనిపించవయ్యా, 10,000 రూపాయలు వస్తాయి. కుక్కలా తిరుగుతున్నాను. ఓ మై గాడ్, ఇదేం సార్ ఇంటి వరకు మరుగుదొడ్డైపోయిందేంటి? అక్కడి అదే నేను అడుగుదాం అనుకున్నాను. ఏమయ్యా, మీ సారికి ఎంతైనా జ్ఞానం ఉందా? ఉందా అని ఇంటి ముందు ఎంత చెత్త పోసారే. అసలు మేము ఈదులో ఉండాలా అక్కర్లేదా? ఇదిగో సారు, బాగా ఎనుకో. ఒకటి, నీకు గంట టైం ఇస్తున్నా. ఈలోగా ఇవన్నీ తీయించావో సరే సరే, లేదా నీ మీద న్యూసెన్స్ కేసెట్టి బోనెక్కించి జైల్లో దోయిస్తా. 2, శుభ్రత చూడాల్సిన నువ్వే ఇంటి ముందు ఎంత గలీజ్ చేశావని నలుగురిని పిలిపించి చూపించి నీ ఉద్యోగం కూడా మిగేస్తా. చూడు బుజ్జి, నాకు ఓపిక మహా ఎక్కువ. ఇలాంటి చిల్లర మల్లర వేషాలేస్తే విసికెత్తిపోయి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. మర్యాదగాను పోసిన చెత్తంతా శుభ్రం చేశావో. ఎక్కడికయ్యా? అదే ప్రశ్నండి. చేతిలో సెమ్ పెట్టుకుని సినిమాకి వెళ్తారటండి, అక్కడికే కదండి. అదిగో అదే అదే అవుతుంటున్నాను. పక్క వీధిలో పబ్లిక్ లీటర్ అక్కడికి వెళ్ళు. పక్కడికి వెళ్ళే లోపల ప్రమాదం జరిగిపోద్ది. చూడసిన బాబు, నిదానమే ప్రధానం అన్నది సర్ది మాట. ఇట్లాంటి విషయాల్లో నిదానంగా వెళ్తే ఘోరం జరిగిపోద్ది. అడావిడి మనిషికి ఆరోపణం అన్నది సర్ది మూట. ఈ చేసేంక మాట ఎట్లా ఉందో తీరుబడిగా ఆలోచించుకుని చెప్పు. అదేంటి ఏంటా ఏంటి? వెళ్ళు. ఎక్కడున్నారా గురుగారు? చేపల ఈదుతున్నావా బాబు? ఎరవేస్తాను చూడు. ఇదిగో మిమ్మల్ని. హలో. హలో కాదు, మా ఇంటి హాల్లో మీరు నాకు ఇచ్చిన మాట ఏం చేశారు? మాట? ఏం మాట అండి? ఏం మాట? చిలిపి. అయ్యారామా, మా ఇంటి పై పోర్షన్ అద్దెకి తీసుకుంటానని మాట ఇవ్వలేదు మీరు. ఓహో అదే. చూడండి, మీ ఇంటి పైభాగం నాకు కావాల్సినంత విశాలంగా లేదు. ఇట్ ఇస్ టూ స్మాల్, వెరీ నేరో. అదేమిటండి, మీ మాట నమ్ముకుని ఆ పోర్షన్ ఎవరికి ఇవ్వకుండా మీకోసమే కాచుకున్నాను. అది ఇంకొకరికి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. పోన్లేండి పాప, అంతగా ఆ పోర్షన్ నాకే ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు నేను కాదంటాం బాగుండదు. థ్యాంక్ యూ. నో మెన్షన్ ప్లీజ్. రేపు ఎల్లుండి అడ్వాన్స్ తీసుకొచ్చిస్తాను, ఆ తర్వాత జాయిన్ అవుతాను. డబ్బుకి ఇబ్బందిగా ఉంటే తర్వాత ఇద్దరు గాని, మనలో మనకేమిటండి? అవునండి, మనలో మనకేమిటండి. అవును, అడ్వాన్స్ కూడా లేకుండా ఆ పోర్షన్ నాకే ఇవ్వాలనుకుంటున్న కారణం ఏమిటో? ఆ పోర్షన్ ఏమైనా దోషం ఉందా? ఐ మీన్ ఈశాన్యంలో ఉండాల్సిన నైరుతిలో ఉండాల్సిన ఈశాన్యంలో. అలాంటిది ఏమీ లేదండి. ముందు ఇంటికి రండి, తర్వాత చూద్దరు గాని. అలాగేనండి, ముందు మీ ఇంటికి వస్తాను, తర్వాత చూస్తాను. హలో. హలో. హంసగమనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటెల్లా వంగి వంగి నడిచే ఈ ఆడపిల్లలు తను ఒక మొగాడు చూస్తున్నాడని తెలియగానే హంసల్లా మెలికలు తిరిగిపోతారు. ఎందుకనో ఓ ఇల్లుగలమ్మాయి ఆగు, వస్తున్నా.